తిరుమల కొండ, ఆ 7 కొండలవాడు కొలువైయున్న పవిత్ర క్షేత్రం. గోవిందుని నామస్మరణతో మారుమోగాల్సిన ఆ పుణ్యగిరిపై మద్యం సీసాలతో వైకాపా ముఠా సాగించిన నీచ ప్రయోగం ఇప్పుడు బట్టబయలైంది. నాడు లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి నేడు ఏకంగా కొండపైకి మద్యం బాటిళ్లను పంపి డ్రామాలాడుతున్న వీరి తెగింపు చూస్తుంటే భక్తుల రక్తం మరుగుతోంది. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు ప్రత్యక్షం కాగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఊగిపోయారు. తిరుమల పవిత్రత గంగలో కలిసింది, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విఫలమయ్యారు అంటూ గొంతు చించుకున్నారు. కానీ ఈ పాపానికి అసలు సూత్రధారి ఆయనే అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రభుత్వం నకిలీ మద్యాన్ని అరికట్టడానికి తెచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ భూమన కొంప ముంచింది. పోలీసులు ఆ బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగా అవి ఏ వైన్ షాప్లో అమ్మారు, ఎప్పుడు కొన్నారు అనే చిట్టా మొత్తం బయటపడింది. జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ డేటా ఆధారంగా ఆ బాటిళ్లను పక్కా ప్లాన్తో కొండపైకి తెచ్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆశ్చర్యకరంగా అరెస్ట్ అయిన వారు భూమనకు అత్యంత ఆప్తులైన వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి టీవీ కెమెరామెన్ మోహన్ కృష్ణ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ పరారీలో ఉన్నారు. పరకామణిలో ఆస్తులు రాయించుకున్న శక్తులు, కల్తీ నెయ్యితో అపచారం చేసిన దుర్మార్గులు ఇప్పుడు మద్యం సీసాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూశారని తెలియగానే భక్తులు తిట్టకుండా భూమన్ను తిడుతున్నారు. భూమన అనుచరులే బాటిళ్లు పెట్టి మీడియా ముందు మొసలి కన్నీరు కార్చిన భూమన వీడియోను చూసి భక్తులు తట్టుకోలేకపోతున్నారు. దేవుడితో ఆటలాడుకునే భూమన లాంటి వాళ్లకు ఆ 7 కొండలవాడే తగిన శాస్తి చేస్తాడని భక్తులు అంటున్నారు.